సికింద్రాబాద్లో వ్యాపారి మూఢనమ్మకం కూతురు ప్రాణాలు తీసింది. వ్యాపారంలో లాభాల కోసం 13 ఏళ్ల బాలికతో 68 రోజుల పాటు ఉపవాసం చేయించాడు తండ్రి. మంచినీరు కూడా అందని పరిస్థితుల్లో కడుపులో పేగులు ఎండిపోయి కిడ్నీలు పాడైపోయి ఇతర అవయవాలు కూడా దెబ్బతిని బాలిక నరకం అనుభవించింది. ఆ యాతనతోనే చివరికి ఈ నెల 3వ తేదీన బాలిక కన్నుమూసింది. సికింద్రాబాద్లోని కుండల మార్కెట్ సమీపంలో ఈ ఘటన జరిగింది. బాలల హక్కుల సంఘం ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. సికింద్రాబాద్కు చెందిన లక్ష్మీచంద్ మనీష్ సమదిరియా బంగారు నగల వ్యాపారం చేస్తుంటాడు. ఆయనకు ఆరాధన అనే 13 ఏళ్ల కుమార్తె ఉంది. ఆమె సికింద్రాబాద్లోని సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో 8వ తరగతి చదువుతోంది. కొద్ది నెలల క్రింద లక్ష్మీచంద్ తన వ్యాపారంలో బాగా నష్టపోయాడు. దాంతో చెన్నైకు చెందిన ఓ మత గురువును ఇంటికి ఆహ్వానించి వ్యాపార నష్టాల గురించి వివరించాడు. ఆ మత గురువు లక్ష్మీచంద్ కుమార్తెను 68 రోజుల పాటు ఉపవాసం ఉంచితే వ్యాపారంలో లాభాలు వస్తాయని అతడికి సూచించారు. దీంతో ఏమాత్రం ఆలోచించకుండా ఆరాధనతో 68 రోజుల పాటు ఉపవాసం చేయించారు. వారి ఆచారం ప్రకారం ఇలా ఉపవాసం ఉండేవారు కేవలం మంచినీళ్లను మాత్రమే తీసుకోవాలి. అది కూడా సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం మధ్యలో మాత్రమే నీళ్లు తాగాలి. ఇలా ఉన్న బాలిక కొన్నాళ్లకు తీవ్ర అస్వస్థతకు గురై చివరికి ప్రాణాలు కోల్పోయింది.